ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలవడంతో వెలువన్న బూడిద మేఘాలు ఉత్తర భారతంపైకి విస్తరించాయి. ఈ పరిణామంతో దేశంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇథియోపియాలోని హెలిగుబ్బి అగ్నిపర్వతం దాదాపు 12,000 ఏళ్ల తర్వాత ఆదివారం బద్దలైంది. దీని నుంచి వెలువన్న దట్టమైన బూడిద మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్ వైపు ప్రయాణించి ప్రస్తుతం ఉత్తర అరేబియా సముద్రం మీదుగా భారత్లోకి ప్రవేశించాయి. ఈ బూడిద మేఘాలు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ఈ మేఘాలు వాతావరణంలో చాలా ఎత్తులో ఉండటంతో ఢిల్లీ గాలి నాణ్యతపై కూడా ప్రభావం చూపే అవకాశాలు తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నెండు ఏళ్ల నిశ్శబ్దం తర్వాత ఒక్కసారిగా బద్దలైన ఈ అగ్నిపర్వతం ప్రపంచాన్ని టెన్షన్కు గురిచేస్తుంది. ఈ అగ్నిపర్వతం లావా కాకుండా భారీగా బూడిదను ఆకాశంలోకి విరచిమ్ముతుంది. దాదాపు 15 కిలోమీటర్ల ఎత్తు వరకు దూసుకెళ్లిన బూడిద పొగమంచుతో దేశాలను అతలకుతలం చేస్తుంది. గాలుల ప్రభావంతో ఈ బూడిద గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ వరకు కూడా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా దాకా ఈ బూడిద చేరవచ్చన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. విమాన ప్రయాణాలకు ఇప్పటికే ఆటంకాలు ఎదురవుతుండటంతో విమానయాన సంస్థలు అప్రమత్తమై పలు విమాన సర్వీసులను కూడా నిలిపివేసినట్లు ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు.